Daily used English sentences for teachers. Hi friends, daily used English sentences వీడియో నెంబర్ 4. ఈ వీడియోలో మనము టీచర్స్కి సంబంధించిన వాక్యాలు, టీచర్స్ క్లాసులో విద్యార్థులతో మాట్లాడడానికి ఉపయోగపడే వాక్యాలని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. Welcome to my channel Krish EduTech. Friends, if you visit my channel for the first time, please subscribe and tap the bell button. అలా చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళదాం. డైలీ యూజ్డ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ వీడియో నెంబర్ 4. ఉపాధ్యాయులు పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఏ వాక్యాలు ఉపయోగపడతాయి అంటే వివిధ సందర్భాలలో ఉపాధ్యాయులు అంటే టీచర్స్ స్టూడెంట్స్ తోటి ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటాం. సో ఏ వాక్యాలని మనం ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో మనము నేర్చుకుందాం. క్లాస్ రూమ్ ఇంగ్లీష్ ఫర్ teachers. Let us watch this video to enhance our interaction with students. Enhance అంటే ఏంటంటే మరింత మెరుగుపరుచుకోవడం లేదా మెరుగుపరుచుకోవడం అంటాం. ఓకే, let us see different situations. Encourage students participation. టు ఫాస్టర్ పార్టిసిపేషన్ సే. సో ఇక్కడ విద్యార్థుల పార్టిసిపేషన్ని పెంపొందించడం. ఫాస్టర్ అంటే పెంపొందించడానికి మనం ఏ మాటలు చెప్పాలి అంటే వాళ్ళతోటి ఏ విధంగా మాట్లాడాలి అంటే ఫస్ట్ వన్ సి ఈ విషయంపై ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు. ఏదైనా ఒక టాపిక్ గురించి మనం డిస్కషన్ పెట్టాం. సో అప్పుడు విద్యార్థుల్ని మాట్లాడడానికి ఆహ్వానించాలి. సో అప్పుడు మనం ఈ విధంగా చెప్పొచ్చు, ఈ విషయంపై ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు. ఇంగ్లీష్లో ఏమని చెప్తాం, హూ వుడ్ లైక్ టు షేర్ దేర్ థాట్స్ ఆన్ దిస్ టాపిక్. హూ వుడ్ లైక్ టు షేర్ అంటే ఎవరు షేర్ చేయాలనుకుంటున్నారు. ఏంటి షేర్ చేసేది, దేర్ థాట్స్ ఆన్ దిస్ టాపిక్. తెలుగులో అయితే సింపుల్గా ఎవరు ఈ విషయంపై మాట్లాడాలనుకుంటున్నారు అంటాం. ఓకే, అలాగే వేరొకటి కూడా చెప్పవచ్చు, సిగ్గుపడవద్దు, అందరి అభిప్రాయం ముఖ్యం. అంటే సిగ్గుపడకుండా మాట్లాడడానికి ముందుకు రండి, అందరి అభిప్రాయాలు ముఖ్యమైనవి అని. డోంట్ బీ షై, ఎవ్రీ వన్స్ ఒపీనియన్ మ్యాటర్స్. డోంట్ బీ షై, సిగ్గుపడవద్దు. ఎవ్రీ వన్స్ ఒపీనియన్ మ్యాటర్స్, అందరి అభిప్రాయం ముఖ్యం. నెక్స్ట్ వన్, యూజ్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి చూద్దాం. అదనపు బలం. రీఇన్ఫోర్స్మెంట్. యూజ్ పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ విత్ స్టేట్మెంట్స్ లైక్ అంటే మనం ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వారికి ఆ మాట అదనపు బలాన్ని ఇవ్వాలి. సో అట్లాంటి మాటలను ఉపయోగించాలి, అట్లాంటి స్టేట్మెంట్స్ని యూజ్ చేయాలి. సి ఫర్ ఎగ్జాంపుల్, బాగా చేశారు, కొనసాగించండి. సో ఏదైనా వర్క్ చేసినప్పుడు బాగా చేశారు, కొనసాగించండి అని చెప్పాలి. వెల్ డన్, కీప్ అప్ ద గుడ్ వర్క్. వెల్ డన్, కీప్ అప్ ద గుడ్ వర్క్. అలాగే ఇంకొకటి చెప్పచ్చు, మీ అంకిత భావానికి గర్విస్తున్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ డెడికేషన్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ డెడికేషన్. ఇక్కడ డెడికేషన్ అంటే అంకిత భావం, ఏదైనా సాధించాలని ఆ పని మీదే ఉండడం, అంకిత భావం. ఓకే, నెక్స్ట్ వన్, రీడైరెక్టింగ్ ఆఫ్ టాపిక్ డిస్కషన్. If a discussion goes off topic, gently steer it back with.
సో ఒకవేళ డిస్కషన్ అనేది టాపిక్ కాకుండా టాపిక్కి అంటే డైవర్ట్ అయిపోతూ ఉంటే దాన్ని జెంటిల్గా వెనక్కి తీసుకురావాలి. సో ఇక్కడ స్టీర్ అంటే నడిపించడం. ఓకే, టాపిక్ వైపు నడిపించాలి జెంటిల్గా, ఎవరిని హర్ట్ చేయకుండా. సో దానికోసం ఈ వాక్యాలు మనం వాడచ్చు. మనం ప్రస్తుత పాఠంపై దృష్టి పెడదాం. లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ కరెంట్ లెసన్. లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ కరెంట్ లెసన్. ఇక్కడ కరెంట్ లెసన్ అంటే ప్రస్తుత పాఠం, కరెంట్ సిట్యుయేషన్, ప్రస్తుత సందర్భం గురించి. ఓకే, లైక్ దట్. కరెంట్ అంటే ప్రస్తుతం. దీనిని మనం తరువాత చర్చించవచ్చు. అంటే ఇలా కూడా టాపిక్ డైవర్ట్ అయిపోతే వెనక్కి తీసుకురావచ్చు. దీనిని మనం తరువాత చర్చించవచ్చు. వీ కెన్ డిస్కస్ దిస్ లేటర్. వీ కెన్ డిస్కస్ దిస్ లేటర్. ఇప్పుడు ఏం చేద్దాం? లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ కరెంట్ లెసన్. ఓకే, నెక్స్ట్ వన్. ప్రొవైడింగ్ praise. Providing praise. Offer praise and encouragement by saying. So what is this praise? పొగడ్తా, వారిని పొగడాలి, వారిని ఎంకరేజ్ చేయాలి. సో ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి? మీరు అద్భుతమైన పని చేస్తున్నారు అంటే వాళ్ళు చేసే పనిని మనము పొగడాలి. ఆ పొగడ్త వాళ్ళకి చాలా బలాన్ని ఇస్తుంది. సో మీరు అద్భుతమైన పని చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్. యు ఆర్ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్. అద్భుతంగా చేస్తున్నారని. అలాగే ఇంకొకటి కూడా చెప్పచ్చు. మీ ప్రయత్నాన్ని, ఉత్సాహాన్ని అభినందిస్తున్నాను. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్ అండ్ ఎంథూజియాజం. ఎఫర్ట్ ప్రయత్నం, ఎంథూజియాజం ఉత్సాహం. ఐ అప్రిషియేట్, ఓకే, నేను అభినందిస్తున్నాను దేన్ని? యువర్ ఎఫర్ట్ అండ్ ఎంథూజియాజం. నెక్స్ట్ వన్, టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్. మేనేజ్ టైం ఎఫెక్టివ్లీ విత్ ఫ్రేజెస్ లైక్. ఎఫెక్టివ్లీ అంటే సమర్థవంతంగా. సో క్లాస్లో టైంని సమర్థవంతంగా మనం ప్లాన్ చేయాలి. సో అప్పుడు మనం ఏ ఫ్రేజెస్ని వాడాలి అంటే, మనకు 10 నిమిషాలు మిగిలి ఉన్నాయి, ఈ పనిని ముగిద్దాం. మనకు 10 నిమిషాలు మిగిలి ఉన్నాయి, ఈ పనిని మనం ముగిద్దాం. వీ హ్యావ్ 10 minutes లెఫ్ట్. లెట్స్ వ్రాప్ అప్ దిస్ ఈవెంట్. లెట్స్ వ్రాప్ అప్ దిస్ ఈవెంట్. ఇక్కడ వ్రాప్ అప్ అంటే ముగిద్దామని, వ్రాప్. ఓకే, నెక్స్ట్. అలాగే ఇంకొక సెంటెన్స్ కూడా చెప్పచ్చు. మన తదుపరి అంశం 15 నిమిషాల్లో మొదలవుతుంది. మన తదుపరి అంశం 15 నిమిషాల్లో మొదలు అంటే మనం నెక్స్ట్ చేయబోయే పని ఇంకా 15 నిమిషాల్లో మొదలవుతుందంటే ఈ పని త్వరగా ఫినిష్ చేయాలని. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ షెడ్యూల్డ్ ఫర్ 15 minutes. అవర్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ షెడ్యూల్డ్ ఫర్ 15 minutes. నెక్స్ట్ వన్, డీలింగ్ విత్ ఛాలెంజింగ్ బిహేవియర్. ఛాలెంజింగ్ బిహేవియర్ అంటే కొంచెం క్లిష్టమైన ప్రవర్తన. అటువంటి ప్రవర్తన డీల్ చేసేటప్పుడు మనం ఏ ఫ్రేజెస్ని వాడాలి? వెన్ అడ్రస్సింగ్ ఛాలెంజింగ్ బిహేవియర్ యూస్ ఫ్రేజెస్ సచ్ యాజ్. ఇక్కడ అడ్రస్సింగ్ అంటే పరిష్కరిస్తున్నప్పుడు. ఒక రకమైనటువంటి బిహేవియర్స్ ఉండవు స్టూడెంట్స్కి, రకరకాలుగా ఉంటారు. సో కొంచెం కష్టతరంగా ఉన్నటువంటి బిహేవియర్ని మనము పరిష్కరించేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడాలి. ఓకే, లెట్ us see. నీవు కలత చెందావని నేను అర్థం చేసుకుంటాను, కానీ మనం నియమాలను పాటించాలి. ఓకే, నువ్వు కలత చెందావు. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్తాం? ఐ అండర్స్టాండ్ యు ఆర్ అప్సెట్. ఐ అండర్స్టాండ్ యు ఆర్ అప్సెట్ అంటే నువ్వు అప్సెట్ అయ్యావని నాకు అర్థమవుతుంది, నేను అర్థం చేసుకోగలను. బట్ వీ నీడ్ టు ఫాలో ద రూల్స్. మనం
రూల్స్ పాటించాలి, నియమాలను పాటించాలి. అలాగే ఇంకొకటి చెప్పొచ్చు, మీ భావాలను తెలియజేయడానికి మరింత సరైన మార్గాన్ని కనుగొందాం. లెట్స్ ఫైండ్ ఎ మోర్ అప్రోప్రియేట్ వే టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. లెట్స్ ఫైండ్ ఎ మోర్ అప్రోప్రియేట్ వే టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. అప్రోప్రియేట్ అంటే సరైన మార్గం, అంటే సరైన. ఎక్స్ప్రెస్ తెలియచేయడం, లేకపోతే వ్యక్తం చేయడం అంటాం. నెక్స్ట్ వన్, ఎక్స్ప్రెసింగ్ ఎంపతి. షో ఎంపతి ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ బై సేయింగ్. సో వాట్ ఈస్ దిస్ ఎంపతి? ఎంపతి అంటే సానుభూతి. సో కొన్ని వాక్యాలు చూద్దాం. ఈ అంశం సవాలుగా ఉందని అర్థమైంది, కానీ నీకు సపోర్ట్ చేయడానికి నేనున్నాను. I understand this topic is challenging, but I'm here to support you. I understand this topic is challenging అంటే ఈ టాపిక్ కొంచెం ఛాలెంజింగ్గా ఉంది అని నాకు అర్థమవుతుంది, కానీ నువ్వేం బాధపడకు. బట్ ఐ ఆమ్ హియర్ టు సపోర్ట్ యూ. నీకు సపోర్ట్ చేయడానికి నేనున్నాను అని. నీవు మాట్లాడాలనుకుంటే నేను వినడానికి ఇక్కడ ఉన్నాను. అంటే నీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నువ్వు నన్ను అడగవచ్చు అని. ఐ ఆమ్ హియర్ టు లిజన్ ఇఫ్ యూ నీడ్ టు టాక్. ఐ ఆమ్ హియర్ టు లిజన్ ఇఫ్ యూ నీడ్ టు టాక్. నెక్స్ట్ వన్, ఎంకరేజింగ్ క్రిటికల్ థింకింగ్. క్రిటికల్ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అటువంటి థింకింగ్ని మనం ఎంకరేజ్ చేయాలి. ఫాస్టర్ క్రిటికల్ థింకింగ్ విత్ ఫ్రేజెస్ లైక్. సో వాట్ ఈస్ దిస్ క్రిటికల్ థింకింగ్? క్లిష్టమైన థింకింగ్. సో అటువంటి థింకింగ్ని మనము ఎంకరేజ్ చేయాలి. సో అది జరుగుతుందని ఎందుకు అనుకుంటావు? అది జరుగుతుందని ఎందుకు అనుకుంటావు? వై డూ యూ థింక్ దట్ హ్యాపెండ్? వై డూ యూ థింక్ దట్ హ్యాపెండ్? ఒకవేళ నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటే మనం ఈ విధంగా చెప్పచ్చు, వై డూ యూ థింక్ దట్ హ్యాపెండ్? లేదా పాజిటివ్గా కూడా చెప్పచ్చు, టు గెట్ ద ఆన్సర్స్. మనం ఇంకే అవకాశాలను అన్వేషించవచ్చు అంటే మనం ఏ అవకాశాలు ఇంకా మనం అన్వేషించవచ్చు. వాట్ అదర్ పాసిబిలిటీస్ కెన్ వీ ఎక్స్ప్లోర్? వాట్ అదర్ పాసిబిలిటీస్ కెన్ వీ ఎక్స్ప్లోర్? అడాప్టింగ్ టు డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్. అడాప్టింగ్ అంటే అలవర్చుకోవడం, టు డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్. రికగ్నైజ్ వేరియస్ లెర్నింగ్ స్టైల్స్ విత్ స్టేట్మెంట్స్ లైక్. రికగ్నైజ్ అంటే గుర్తించడం. డిఫరెంట్ లెర్నింగ్ స్టైల్స్ అంటే కొంతమందికి చూసి నేర్చుకుంటారు, కొంతమంది టచ్ చేసి నేర్చుకుంటారు, కొంతమంది విని నేర్చుకుంటారు. సో వీటన్నిటిని కూడా మనం గుర్తించి వాళ్ళ అవసరాలకు తగ్గట్టు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. సో చేసి నేర్చుకునే వారి కోసం అంటే ఒక రకంగా ప్రయోగం చేసి నేర్చుకునే వారి కోసం ఒక ప్రయోగం చేద్దాం. టచ్ చేసి వెళ్ళు నేర్చుకుంటారనమాట. లెట్స్ ట్రై ఏ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ ఫర్ టాక్టైల్ లెర్నర్స్. టాక్టైల్ అంటే స్పర్శ ద్వారా నేర్చుకునేవాళ్ళు. లెట్స్ ట్రై ఏ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ, ఒక ప్రయోగం చేద్దాం ఫర్ టాక్టైల్ లెర్నర్స్. దృశ్యమాన అభ్యాసకులకు ఈ చిత్రం సహాయపడుతుందండి. కొంతమంది చూసి అర్థం చేసుకుంటారు, దృశ్యమాన అభ్యాసకులు అంటాం. చూసి నేర్చుకునేవాళ్ళు, చేసి నేర్చుకునేవాళ్ళు వాళ్ళు యాక్టివిటీ చేస్తారు, వీళ్ళు చూసి నేర్చుకుంటారు. విజువల్ లెర్నర్స్ మే ఫైండ్ దిస్ డయాగ్రామ్ హెల్ప్ఫుల్. విజువల్ లెర్నర్స్ మే ఫైండ్ దిస్ డయాగ్రామ్ హెల్ప్ఫుల్. హ్యాండ్లింగ్ డిస్ట్రాక్షన్స్. Handling distractions. So by calmly stating we can handle these distractions. So what is this distractions? పరధ్యానాలు. పరధ్యానాల్ని ఏ విధంగా మనము మళ్ళించాలి? పాఠం సమయంలో ఏకాగ్రత ఆవశ్యకం. అంతరాయాలను తగ్గించుకుందాం అని చెప్పాలి. ఇట్స్ ఎసెన్షియల్ టు మెయింటైన్ ఫోకస్ డ్యూరింగ్ అవర్ లెసన్. Let's minimize
డిస్రప్షన్స్ అంటే అంతరాయాలు. ఇట్స్ ఎసెన్షియల్ టు మెయింటైన్ ఫోకస్ డ్యూరింగ్ అవర్ లెసన్ సమయంలో ఫోకస్ అనేది చాలా అవసరం, ఎసెన్షియల్. లెట్స్ మినిమైజ్ డిస్రప్షన్స్ని మనం తగ్గించుకుందాం. సెట్ ఎక్స్పెక్టేషన్స్ for behavior and performance with phrases like, so what is this expectations and అంచనాలు? ఓకే, మన క్లాస్కు గౌరవం మీద ఉత్తమ ప్రమాణాలు ఉన్నాయి. We have high standards for respect in our classroom. గౌరవం అంటే గౌరవం ఇవ్వడంలో మనం ఉత్తమ ప్రమాణాలను పాటిస్తాం మన క్లాస్ రూమ్లోని. వీ హ్యావ్ హై స్టాండర్డ్స్ ఫర్ రెస్పెక్ట్ ఇన్ అవర్ క్లాస్ రూమ్. మీ ఉత్తమ ప్రయత్నాన్ని ఆశిస్తున్నాను. ఐ ఎక్స్పెక్ట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్. ప్రమోటింగ్ ఇంక్లూజివిటీ. వాట్ ఈస్ దిస్ ఇంక్లూజివిటీ అంటే ఏంటి? సో ఇంక్లూజివిటీ అంటే కలుపుకుపోవడం. ప్రమోట్ ఇంక్లూజివిటీ బై సేయింగ్, అందరి మాట ముఖ్యం, మేము వైవిధ్యాన్ని ఆహ్వానిస్తాం. ఇక్కడ అందరి మాటకి విలువ ఉంటుంది. వైవిధ్యం అంటే అందరూ కలుపుకొని పోతామని. ఎవ్రీవన్స్ వాయిస్ మ్యాటర్స్ హియర్. We embrace diversity. డైవర్సిటీ అంటే వైవిధ్యాన్ని మేము ఆహ్వానిస్తాం. మేము అందరినీ ఆహ్వానించే వాతావరణాన్ని సృష్టిస్తాం. అంటే అందరికీ అనుకూలంగా ఉండే విధంగా మేము ఉంటామని. We create a welcoming space for all. అందరినీ ఆహ్వానించే విధంగా మేము వాతావరణాన్ని సృష్టిస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. బై.